తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో కీలక విచారణ జరిగింది. ఈరోజు ఉదయం 10:30 గంటలకు జస్టిస్ సురేష్ రెడ్డి ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్లు కూడా విచారణకు వచ్చాయి. ఇందులో ప్రధానంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఉన్న అంగళ్ళ పోలీస్ స్టేషన్లోను, అదేవిధంగా ముదివీడు పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులకు సంబంధించి, దీంతోపాటు రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు కేసుకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున నిన్న ప్రణతి లంచ్ మోషన్ పిటిషన్లకు అనుమతి కోరారు. అయితే లంచ్ మోషన్ వద్దు అని చెప్పి రెగ్యులర్ పిటిషన్లు వేసుకోవాలి అని కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ రోజు ఉదయం ఆ రెండు పిటిషన్లను కూడా లంచ్ మోషన్ పిటిషన్లను కన్వర్ట్ చేసి రెగ్యులర్ పిటిషన్లుగా మూవ్ చేశారు. ఈ మూవ్ చేసిన తర్వాత ఈ రోజు ఉదయం లిస్టులో 2-3 పిటిషన్లుగా వచ్చాయి. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా చంద్రబాబు తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఈ రోజు వాదనలు వినిపించారు. ఈ రెండు కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడికి ఇంటరమ్ రిలీఫ్ అంటే మధ్యంతర రక్షణ కల్పించాలి అని చెప్పి కూడా ఆయన అభ్యర్థించారు ధర్మాసనాన్ని. ప్రధానంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో అందరినీ కూడా దాదాపుగా నాట్ టు అరెస్ట్ అని వచ్చిందని చెప్పి లోకేష్ కూడా ఒకవైపు విచారణ జరుగుతుందని, ఆయన్ని ఈ రోజు రెండవ రోజు విచారణకు పిలిపించారని, అదేవిధంగా ఈ కేసులో నారాయణ అల్లుడు పునీత్ విచారణ కూడా జరుగుతుందని, అందువల్ల చంద్రబాబు నాయుడు విచారణకు సహకరిస్తారని, ఆయన అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పి కూడా దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. దీంతో పాటు అంగళ్ళ కేసులో మొత్తం 350 మందిని నిందితులుగా చేరిస్తే ఇందులో దాదాపుగా గత వారం కానీ అంతకుముందు వారం కానీ జైల్లో ఉన్న వాళ్ళందరికీ కానీ, అదేవిధంగా బయట ఉన్న వాళ్ళందరికీ కూడా ముందస్తు బెయిల్, జైల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చింది. దీంతో పాటు పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న చల్లా బాబుకు కూడా బెయిల్ వచ్చింది. ఆయన కూడా లొంగిపోయి మొత్తం ఆయన మీద 7 కేసులు నమోదైతే 7లో 4 కేసులకి హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వగా, మిగతా 3 కేసులకు సంబంధించి కూడా ఆయన కోర్టులో లొంగిపోయారు. ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో కూడా ఆయనకి ఇటీవల కాలంలోనే ఇదే ధర్మాసనం బెయిల్ ఇచ్చింది అని చెప్పి గుర్తు చేశారు. దీంతో పాటు అంగళ్ళ కేసులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమా, చిత్తూరు జిల్లాకు సంబంధించిన పులివర్తి నాని, అదేవిధంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి కూడా హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తే దీనిపై పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా ఈ కేసుకు సంబంధించి మీరు అసలు 4 రోజుల తర్వాత కేసు పెట్టి పైగా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే దీని మీద సుప్రీంకోర్టుకు రావటం ఏంటని చెప్పి అడ్మిషన్ స్టేజ్లోనే రిజెక్ట్ చేసింది. దీంతో ఈ కేసులో చంద్రబాబు నాయుడిని A1గా 4 రోజుల తర్వాత చేర్చి ఇప్పుడు అరెస్టు కోసం ప్రెస్ చేస్తున్నారు అని చెప్పి కూడా పేర్కొన్నారు దమ్మాలపాటి శ్రీనివాస్. దీంతో ఈ 2 కేసులకు సంబంధించి కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో సిఐడి, అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గంలోని అంగళ్ళ కేసులోనేమో హోంశాఖ తరపు న్యాయవాదులను ప్రభుత్వం నుంచి సిఐడి నుంచి కూడా ఆదేశాలు తీసుకొని రావాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి ఈ 2 కేసులపై కూడా విచారణ చేస్తాము అని చెప్పి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ప్రియాంక, ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 కేసులకి సంబంధించి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టులో అంతకుముందు బెయిల్ కోసం దాఖలు చేశారు. ఈ 2 కేసుల్లో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటంతో ఈ 2 కేసుల్లో కూడా చంద్రబాబుని డీమ్డ్ కస్టడీ పరిధిలోకి తీసుకోవాలి అని చెప్పి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూత్రా, సిద్ధార్థ్ అగర్వాల్, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వీళ్ళంతా కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ 2 పిటిషన్లలో కూడా ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే పీటీ వారెంట్లను సరెండర్ చేయకుండా డీమ్డ్ కస్టడీకి తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం ఈ 2 పిటిషన్లలో సాంకేతిక కారణాలతో చంద్రబాబు బెయిల్ని ఇవ్వలేము అని చెప్పి కూడా మొన్న సోమవారం ఇచ్చిన తీర్పులో హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ 2 పిటిషన్లను సాంకేతిక కారణాలతో తిరస్కరించడంతో మళ్లీ చంద్రబాబు తరపు న్యాయవాదులు నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఈ లంచ్ మోషన్కి సంబంధించి అనుమతి కోరారు. అనుమతి నిరాకరించడంతో పాటు ఈ రోజు ఉదయం రెగ్యులర్గా రావాలి అని చెప్పి రెగ్యులర్ పిటిషన్ల రూపంలో రావాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం లిస్టులో 2-3 కేసులుగా కూడా ఇవి ఉన్నాయి. దీంతో ఈ 2-3 కేసులుగా ఉండటంతో వీటిపై వెంటనే ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి అని చెప్పారు. కానీ
సిఐడి తరపు న్యాయవాదులు కానీ, ప్రభుత్వం తరపు హోంశాఖ తరపు న్యాయవాదులు కానీ ఈ 2 పిటిషన్లకు సంబంధించి మేము అరెస్ట్ చేయాల్సి ఉంది చంద్రబాబు నాయుడిని. ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసుకు సంబంధించి పీటీ వారెంట్ విజయవాడ ఏసీబీ కోర్టులో పెండింగ్లో ఉంది. ఇక అంగళ్ల కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడే ప్రధాన కుట్రదారుడు, ఆయనే అందరి మీద దాడి చేయమని చెప్పారు. అందువల్ల ఈ కేసుల్లో ఆయనకి బెయిల్ ఇవ్వడానికి కానీ, లేకపోతే మా ఇంటరమ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కానీ వీల్లేదు అని చెప్పి కూడా వాదించినప్పటికీ కూడా అన్ని కేసుల్లో అందరూ అరెస్ట్ అయి ఉన్నారు. అదేవిధంగా మీరు అసలు ముందు మీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి, తర్వాత ఆర్గ్యుమెంట్స్ విని ఏం చేయాలనేది హైకోర్టు డిసైడ్ చేస్తుంది అని చెప్పి ఈ నేపథ్యంలో కేసు వాయిదా వేయబోతున్న తరుణంలో మాకు ఇంటరమ్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ విచారణ సందర్భంగా కూడా ఆయన కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు. ఈ 2 కేసుల్లో కూడా అందరినీ అరెస్ట్ అయ్యి, లేకపోతే చాలా మంది యాంటిసిపేటరీ బెయిల్ ఉండటంతో చంద్రబాబు నాయుడికి ఇంటరమ్ ప్రొటెక్షన్ మాత్రమే తాము కోరుతున్నామని, విచారణకి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరయ్యేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని, అందుకు చంద్రబాబు నాయుడు తరపున ఎటువంటి అభ్యంతరం కూడా లేదు అని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఈ విచారణకు తాము సహకరిస్తామని చెబుతున్నప్పుడు ఇంటరమ్ ప్రొటెక్షన్ ఇవ్వడానికి కోర్టుకు అభ్యంతరం ఏముంటుంది అని కూడా, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కూడా మేము సహకరిస్తామని చెబుతున్నప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి అని కూడా ఆయన వాదించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు వెంటనే మీరు మీ ఏజెన్సీల నుంచి అటు సిఐడి కానీ, ఇటు హోంశాఖల నుంచి కానీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. మరికొద్దిసేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఈరోజు ఈ 2 కేసులు కూడా హైకోర్టు, తర్వాత హైకోర్టులో హోంశాఖ, అదేవిధంగా సిఐడికి సంబంధించిన న్యాయవాదుల నుంచి, వాళ్ళ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆఫీసెస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాక ఈ 2 కేసులు కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ 2 కేసులు విచారణకి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే హోంశాఖ నుంచి ఏం చెప్తారు, సిఐడి నుంచి ఏం చెప్తారు, ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సిఐడి కూడా నిన్న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్చింది. జయరాజు బదులు విజయభాస్కర్ని తీసుకొచ్చింది. జయరాజ్ ఏఎస్పీ అయితే విజయభాస్కర్ డిఎస్పీగా ఉన్నారు. అదేవిధంగా ఇక అంగళ్ల కేసుకు సంబంధించి హోంశాఖ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సింది, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన పోలీసులు దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్గా ఉన్నారు. ఆ కన్సర్న్డ్ ఎస్ఐలు కానీ, అక్కడ ఉండే ఇన్స్పెక్టర్స్ కానీ. ఈ నేపథ్యంలోనే వాళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని వెంటనే తమకు 12 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించడంతో ఈ నేపథ్యంలోనే ఈ 2 కేసులకు సంబంధించి ఈ రోజు జరిగిన, ఇప్పటి వరకు హైకోర్టులో జరిగిన కీలక పరిణామం ఇది. ఇదే సమయంలో విజయవాడలో కూడా ఏసీబీ కోర్టులో ఇవే కేసులకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం నుంచి విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం ముఖ్యంగా రైట్ ఆఫ్ ఆడియన్స్ దీని కింద విచారణ జరగాలి. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కి సంబంధించి ఈ 2 కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటంతో సిఐడి ఈ 2 కేసుల్లో కూడా పీటీ వారెంట్ దాఖలు చేసింది. పీటీ వారెంట్ అంటే ప్రియాంక ప్రిజనర్ ట్రాన్స్ఫర్ వారెంట్. ఈ ప్రిజనర్ ట్రాన్స్ఫర్ వారెంట్ పీటీ వారెంట్ను దాఖలు చేసి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆల్రెడీ జ్యుడిషియల్ రిమాండ్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఉండటంతో వెంటనే ఈ కేసుల్లో కూడా పీటీ వారెంట్ ఇష్యూ చేయాలని చెప్పి కోరారు. ఒకవేళ పీటీ వారెంట్ ఇష్యూ చేస్తే వెంటనే చంద్రబాబు నాయుడిని మరో 14 రోజులు రిమాండ్కి తీసుకొని ఒక్కొక్క కేసులో మళ్లీ దానికి కస్టడీ పిటిషన్లు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ 2 కేసుల్లో కూడా అంగళ్ల కేసులో పీటీ వారెంట్ ఇష్యూ చేయలేదు, పీటీ వారెంట్ వేయను కూడా లేదు, కేవలం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో మాత్రమే పీటీ వారెంట్ వేశారు. అందువల్ల ఈ కేసులకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసు, అదేవిధంగా అంగళ్ల కేసు, ఈ 2 కేసులకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామారావు.